రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి కార్యకర్తల్లో మా సోదరుడు నవీన్ చెప్పినట్టు చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ 10 నెలల్లో అన్న దాని మీద ఒకటి మేము అందరం ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే గ్రీవెన్సెస్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఏమున్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు. కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను, తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు. అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుదాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఈవేళ రావటం జరిగింది. ఇక మీదట నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం, చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళం అన్న దాని మీద ఆలోచిస్తాం. అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం. కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పిఠాపురంలో కానీ కాకినాడ రూరల్లో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది. కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకున్న అసంతృప్తిని ఏం చేయాలి, ఎలా చేస్తే ఉంటుందని చెప్పి ఇక మీదట నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చుని డిస్కస్ చేసి ప్రజలతో నిర్ణయిస్తాం, రాష్ట్ర ప్రజలతో. ఇది కాకుండా ఇవాళ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ల్యాండ్స్ని నేను ఫస్ట్ టైము కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను. నా ఆలోచన ఏంటంటే ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్కి ఒకటి క్రియేట్ చేద్దాం అన్నది ఒక ఆలోచన. కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేసాం. అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద ఒక విధానం. రెండోది, నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు. వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన. ఈ రెండింటి మీద నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం 1000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో అన్న దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. దాన్ని ఈ 7 శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాన్ని ఒక నెల రోజుల్లో ప్రణాళిక మీకు తెలియజేస్తాం. ఎవరండి ఆరోపించింది? ఎవరు ఆరోపించింది? ఎవరు ఆరోపించిన వాళ్ళని అడగండి. సార్, భూములు కోల్పోయిన వాళ్ళందరికీ వారికి పరిహారం ఇవ్వటం జరిగింది. పరిహారం ఇంకా ఇవ్వడానికి సరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకి మళ్ళీ పరిహారం ఇవ్వడం. సార్, ఒకటి మీరు ఆలోచించాల్సింది అంటే ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వకుండా అందులో కొంత నష్టపోయే వాళ్ళు ఉంటారు. నష్టపోయిన వాళ్ళకి వేరే విధంగా మనం ఎలా చేయాలని చూడాలి తప్ప ప్రతిదానికి అది గుడి ల్యాండు, అది SEZ ఇలా పేర్లు పెట్టుకుంటా ఉంటే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేమని నేను అనుకుంటాను. మీరు పరిశ్రమలు పెంచాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ పరిశ్రమలు పెంచడానికి కొంతమంది భూములు కోల్పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ భూములు కోల్పోయింది 15 ఏళ్ల క్రితం, ఇవాళ కాదు. 15 ఏళ్ళ నుంచి మీరు అదే మాట్లాడుతున్నారు. 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళలో ఆ SEZలో ఎన్ని మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. అక్కడ మూడు ఫార్మాస్యూటికల్ ప్లాంట్లు వచ్చినాయి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మన జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఎలా జరిగిందన్న దాని గురించి మాట్లాడుకుంటే పాజిటివ్ దాంట్లో మాట్లాడదాం. ఎందుకంటే ప్రతిదీ క్వశ్చన్ చేసుకుని నెగిటివ్గా వెళ్తూ ఉంటే మనం డెవలప్మెంట్ చేసుకోలేమని నా ఉద్దేశం. ఎవరిది తీసుకుంటున్నారో ఏంటది కరెక్ట్గా నాకు ఇంకా వివరించలేదు. నేనేమి ల్యాండ్ తీసుకుని నా ఇంటికి రాయించుకోవట్లేదు. నేను మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే రాష్ట్రంలో ఇప్పుడు దాకా నాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కింద 13 జిల్లాలు, పాత 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో సొంత గ్రౌండ్లు ప్రతి జిల్లాకి ఉన్నాయి. కానీ కాకినాడ జిల్లాకి, ప్రకాశం జిల్లాకి మాత్రం సొంత గ్రౌండ్లు లేవు. ఆ ఉద్దేశంతో నేను జిల్లా గారు చెప్పాను, కలెక్టర్ గారు చెప్పాను, మీరు గ్రౌండ్ ఇస్తే మీరు లీజుకి ఇచ్చినా మేము తీసుకుంటాం, అమ్మినా మేము కొంటాం, గవర్నమెంట్ రేటుకి అమ్మినా మేము కొంటాం, కొని మేము డెవలప్ చేస్తాం. ఈ డెవలప్మెంట్ చేయడం వల్ల క్రీడాకారులు డెవలప్ అవుతారు.
నేను 1994 నుంచి 2009 వరకు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా వర్క్ చేసినప్పుడు ఇది మేము డిఎస్ఏ గ్రౌండ్, మెడికల్ కాలేజీ గ్రౌండ్ ఇలాగే డెవలప్ చేసాం. కొత్త ఏరియాని డెవలప్ చేద్దాం, ఇక్కడ చాలా మ్యాచ్లు వస్తాయి, దానివల్ల మ్యాచ్లు రావటం వలన మీకు డిఫరెంట్ రెవెన్యూస్ పెరుగుతాయి, హాస్టల్స్ పెరుగుతాయి, చాలా విధాలు పెరుగుతాయి. ఆ ఉద్దేశం దీంట్లో లోటుపాట్లు ఉంటే మేము ఏదో గుడి ల్యాండో లేకపోతే బడి ల్యాండో ఇటువంటి ఏమైనా ఉంటే ఏదైనా లీగల్గా ఉంటే తీసుకుంటాం తప్ప లీగల్గా లేదు తీసుకునేది లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ల్యాండ్ ఏది డిసైడ్ చేయలేదండి. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సరే లేదు లేదు చెప్పేది నేను ఒకసారి మీరు దీన్ని ప్రతిదాన్ని సమస్య కింద మాట్లాడకుండా నేను విషయం చెప్తాను. దాని గురించి నేను కలెక్టర్ గారిని అడిగాను. కాకినాడలో ఒక 20 ఎకరాలు ఇస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఫండ్ ఇచ్చి మేము క్రీడలు డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పారు. ఆయన ఎంఎస్ఎన్ చార్టీస్ చూస్తే అది స్థలం చిన్నదవుతుంది. మీరు కాకినాడ రూరల్ ఏరియాలో చూడండి. నేను పర్టికులర్గా ఎందుకు చెప్పగలిగానంటే ప్రతిరోజు ఆ స్థలంకి వచ్చి క్రీడాకారులు ఆడుకుంటేనే అది రన్నింగ్లో ఉంటుంది. అదే ఆయన పెద్దాపురంలో ఒక సైట్ చూశారు, పెద్దాపురం దూరం అయింది. అంచేత నేను ఏమన్నా అంటే మీరు అన్నీ చూసి రండి, కలెక్టర్ గారిని అన్నీ చూసి వచ్చిన తర్వాత నేను వచ్చి డిసైడ్ చేస్తాను ఏది ఎక్కడ పెట్టాలి అన్నది. ఇది దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఇది యాక్చువల్గా టోటల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మా సొంత డబ్బులతో ఇక్కడ డెవలప్ చేసేది. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలని, లీడర్స్ని అందరినీ కలుపుకునేది. ఇది అందరి ఉపయోగం కోసం జరిగేది, క్రీడాకారుల ఉపయోగం కోసం జరిగేది. ఈ 10 నెలల వ్యవధిలోని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి స్థాయికి మించి నిధులు తీసుకురావడంతో పాటు చాలా కష్టపడుతున్నారు. మీరే చూసుంటారు, గత 5 సంవత్సరాల్లోని కూడా మా రోడ్డే ఉంది. మీరు ప్రెస్ మీట్కి ఎందుకు లేట్ వచ్చారంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళం, రోడ్డు బాగోలేదు, లేట్ అవుతుంది. ఇప్పుడు 40 మినిట్స్లో వస్తున్నాం, అప్పుడు 1 గంట 20 నిమిషాలు పట్టింది. అటువంటిది ఈ 10 నెలల్లోని కూడా రోడ్లు వేయడంతో పాటు, సీసీ రోడ్లు వేయడంతో పాటు చాలా సంక్షేమ పథకాలు కూడా అందించే దిశగానే వాళ్ళ ప్రయత్నం ఉంది. ముఖ్యంగా ఇది పెట్టడానికి గల కారణం, ఎప్పుడు కూడా మన పార్లమెంట్లో జనరల్గా చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాల్లోని కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. పొద్దున్న మొదలైతే సాయంత్రం వరకు కూడా అందుబాటులోనే ఉంటారు ఖచ్చితంగానే. దాంతోపాటు ఎవరైనా మిగిలిపోతే, ఎవరైనా అక్కడికి చెప్పుకోలేకపోతే పార్టీ ఆఫీస్ వేదికగా ఈరోజు సమస్యలను కూడా తీర్చే విధంగా లోకేష్ గారి ఆదేశాల అనుసారం ముఖ్య అతిథిగా సతీష్ గారు రావడం. ఎందుకంటే సతీష్ గారికి కూడా ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది. రాజ్యసభ సభ్యులు అవడంతో పాటు లోకల్గా మనకి ఇక్కడ క్షుణ్ణంగా అన్ని విషయాలు, కాకినాడ టౌన్ కానీ, రూరల్ కానీ, మా జగ్గంపేటలో కానీ అన్ని విషయాలు కూడా ఆయనకు అవగాహన ఉంది. యాక్చువల్గా ఎంపీలకు కానీ, రాజ్యసభ సభ్యులకు కానీ తక్కువ అవగాహన ఉంటుంది, ఈయనకి ఎక్కువ అవగాహన ఉంది. అవగాహనతో పాటు పార్టీలో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి త్రూ ఆయన ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటే ఎక్కువ తొందరగా పరిష్కారం అవుతుందనే దిశగా ఆలోచించి దీన్ని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎవరి సమస్యనైనా తేల్చడానికి, ఎప్పుడూ కూడా సామాన్యుడి సమస్యలు తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి అదే దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. మేము మొన్న నిత్యం ఎందుకు అయిపోలేదు, అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించవచ్చు, మా సోదరులాగా గట్టిగా అడగచ్చు. ఒక్కొక్కటి పెద్ద సమస్య అయినా క్షణాల్లో అయిపోద్ది. ఒక చిన్న సమస్య అయినా సరే చాలా కష్టపడాల్సి వస్తుంది. దీన్ని కూడా ఇందా రాజప్ప గారు చెప్పినట్టు వైసీపీ వాళ్ళు కూడా వస్తున్నారు అన్నారు. వైసీపీ వాళ్ళు అంటే కరుడు కట్టిన వైసీపీ వాడికి మేము పనిచేయం, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లోకల్గా ఎమ్మెల్యేలు సపోర్ట్ తీసుకుని వాళ్ళ సహకారంతో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి వీడికి చెయ్యొచ్చా లేదా అని ఖచ్చితంగా అందరికీ చేసే విధంగానే ముందుకెళ్తారు. వాళ్ళు కూడా చెప్పరు, వాళ్ళు చెప్పింది కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజప్ప గారికి నిజంగా ఆడికి చేయకూడదని ఉండదు, కానీ లోకల్ పరిస్థితులు, గ్రామ రాజకీయాలు మీకు తెలియని కాదు. వాడు ఖచ్చితంగా అపోజిషన్గా తిరిగారు, ఎందుకు చేస్తారని ప్రశ్నించే పరిస్థితి. ఆ ప్రశ్న తలెత్తకుండా అతనికి మనం కోఆర్డినేట్ చేసుకుని వాడికి సరి చెప్పుకుని
ఆ పని మనం చేసే దిశగా వెళ్తాం. ఖచ్చితంగా అన్ని పనులు కూడా చేస్తాం. అన్నీ కూడా హామీలని కూడా అమలు చేసే విధంగానే కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగానే రాబోయే కాలంలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చే విధంగా పరిశ్రమలు కూడా కేంద్రం నుంచి సతీష్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాపారవేత్తలు అందరితోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి సతీష్కి. ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఉన్నాయి ఖచ్చితంగానే. వాళ్ళందరితోటి కూడా మాట్లాడి మన ప్రాంతంలో అతి ముఖ్యంగా మా మట్ట ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలని ప్రత్యేకంగా విన్నవించుకుంటూ, ఎందుకంటే ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లోని చూసుకుంటే కాకినాడ పర్లేదు, అంటే అందరూ వస్తారు. ఇక్కడ జీవన విధాన శైలి వేరు. ఖచ్చితంగాని రూరల్లో మంచి మంచి పరిశ్రమలు ఉన్నాయి. పెద్దాపురాన్ని కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. పిఠాపురాన్ని కూడా SEZ ఉంది, రైస్ మిల్లర్స్ ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి. అలాగే తునిలో కూడా SEZతో పాటు మంచి పరిశ్రమలు ఇంకా వస్తున్నాయి ఆ దగ్గరలోని, ఆ వైజాగ్ దగ్గర. ఇవన్నీ పత్తిపాడుకు వచ్చేటప్పటికి వేరే విధంగా ఎంప్లాయ్మెంట్ కలిగే విధంగా ఉంది. ఒక జగంపేట నియోజకవర్గంలో లేదు కాబట్టి మెయిన్ ప్రయారిటీ తీసుకోవాలని మీ ద్వారా విన్నవించుకుంటూ, ఏ సమస్యనన్నా తీర్చడానికి మేము ముందు ఉంటామని మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరి సానా సతీష్ గారు పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు కూడా వీళ్ళిద్దరు కదా విజయం సాధించి మొదటిసారిగా పార్టీ హౌస్కి రావడం జరిగింది. పార్టీ కూడా ఓ డైరెక్షన్ ఇచ్చింది. ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ తీసుకోండి అని చెప్పి నియోజకవర్గాల్లో కానీ జిల్లా పార్టీ కానీ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మరి సానా సతీష్ గారు వచ్చిన సందర్భంలో కొన్ని తీసుకోవాలి, గ్రీవెన్స్ తీసుకుని పరిష్కారం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు మొదటగా మరి జిల్లా పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది. అందరూ శాసనసభ్యులు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. అయితే సమస్యలు వచ్చినప్పటికీ మరి ఇలా 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం పక్కన పాడేసింది. మేము వచ్చిన కాడి నుంచి కూడా ఈ 10 నెలల్లోని కూడా సమస్యల పరిష్కారం తీసుకొని మేము వెళ్తున్నాం. సమస్యలు వ్యక్తిగత సమస్యలు కానీ, అలాగే సామాజిక సమస్యలు కానీ, అభివృద్ధి సమస్యలు కానీ అనేక సమస్యలుగా ఇవాళ సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మేజర్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో సమస్యలన్నీ పరిష్కారం తీసుక ఆయన వెళ్తున్నాడు ఆయన. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మీ శాసనసభ్యులుగా మా బాధ్యత తీసుకుని మేము ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం మేము చేసి సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇప్పుడు మిగిలిన సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మరి ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీసులో సానా సతీష్ గారి ఆధ్వర్యంలో మరి తీసుకుని ఇవాళ పరిష్కారం తీసుగా మేము ప్రయత్నం చేస్తాం. 2 విషయాలు ఇవాళ పార్టీ విషయాలు కానీ సమస్యల విషయాలు కానీ 2 విషయాలు ఉన్నాయి. పార్టీ కూడా ఇవాళ డిస్కస్ చేసాం. పార్టీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ అనేక నామినేట్ పోస్టులు ఇచ్చారు, ఇవ్వలేదని మేము అన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం పనిచేస్తున్నాడు, లోకేష్ గారు ఫుల్ టైం పనిచేస్తున్నాడు. లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి అనేక ఇండస్ట్రీస్కు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. చాలామంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ సమస్యల పరిష్కారం కూడా ఇండివిజువల్ సమస్యల పరిష్కారం చేయాలంటే చాలా సమయం పడుతుంది. కనుక ఏదైనా బాధ్యత తీసుకుని 70% సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం. మా టీం అంతా కూడా మేము పనిచేస్తాం. జిల్లా పార్టీ ఆఫీస్ వేదికగా మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.